హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పైడాంటిక్. పైడాంటిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పైథాన్ లైబ్రరీ టు వ్యాలిడేట్ ద డేటా. ఏ డేటాని మనం వ్యాలిడేట్ చేయొచ్చు అంటే వ్యాలిడేషన్ పార్సింగ్ యూజింగ్ టైప్ హింట్ అనే యూజ్ చేసి టైప్ అని యూజ్ చేసి మనం డేటాను వ్యాలిడేట్ చేయొచ్చు. అంటే ఏ టైప్, విచ్ డేటా టైప్ అంటే డేటా టైప్స్ మనకి ఏం తెలుసు? స్ట్రింగ్ డేటా టైప్ తెలుసు, ఇంటీజర్ డేటా టైప్ తెలుసు, తర్వాత బులియన్ డేటా టైప్ తెలుసు, అండ్ దెన్ డిక్షనరీ, తర్వాత లిస్ట్, సెట్, tuple. These are the data types are available in our Python programming. అంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఈ టైప్ హింట్ యూజ్ చేసుకొని విచ్ టైప్ అనేది యూజ్ చేస్తున్నామో చూసి దాన్ని వ్యాలిడేషన్ చేయొచ్చు. ఏది ఇది? పైడాంటిక్ యూజ్ చేసి. పైడాంటిక్ అనేది పైథాన్లో వన్ లైబ్రరీ అనమాట ఫర్ డేటా వ్యాలిడేషన్. ఇట్ ఎన్జ్యూస్ దట్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ఏపీఎస్ నుంచి వస్తుందా, కాన్ఫిగరేషన్ ఫైల్స్ నుంచా, ఆర్ యూజర్ డేటా నుంచా, ఆర్ కరెక్ట్లీ టైప్డ్. ఆ డేటా అనేది కరెక్ట్లీ టైప్ చేశారా లేదా అనేది. సపోజ్ మనం ఇంటీజర్, సపోజ్ ఐడి అని ఉంది. ఐడి అనేది ఎలా ఉండాలి? కంపల్సరీగా ఇంటీజర్ వాల్యూస్లో ఉండాలి. 1 కానీ 2 కానీ 123 ఉండాలి. లేకపోతే ఐడి ఈక్వల్ టు మనం ఏం చేసాం, ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చేసి ఏబీసీ అని ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఈ టైప్ హింట్ని బేస్ చేసుకొని మనకి ఏం రావాలి? వాల్యూ రావాలి, వాల్యూ ఎర్రర్ రావాలి. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది టైప్ అనేది డిఫరెంట్ ఉందన్నమాట. అందుకని వాల్యూ ఎర్రర్ని రైజ్ చేయాలి. ఎర్రర్స్ రైజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ టైప్ అనేది కరెక్ట్ టైప్ కాలేదో ఆ వాల్యూ అని చూసుకొని మనకి వాల్యూ ఎర్రర్ అనేది రైజ్ చేయాలన్నమాట. అలాగా చేయొచ్చు. ఇక్కడ ఆటోమేటికలీ కన్వర్ట్స్. ఇది ఏం చేస్తుంది? ఆటోమేటికలీ కన్వర్ట్స్ వాల్యూస్ వెన్ పాసిబుల్. ఎప్పుడైతే మనకు పాసిబుల్ అయితే ఉందో వాటిని వాల్యూ కన్వర్ట్ చేసి వై దట్స్ రీజన్ వీఆర్ సేయింగ్ యాజ్ పైథాన్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్. డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అని చెప్తాం. తర్వాత అండ్ రైజెస్. ఇప్పుడైతే ఏం చేయొచ్చు? రైజెస్ క్లియర్ ఎర్రర్స్. ఇప్పుడు ఎర్రర్స్ రైజ్ చేయాలి. ఇప్పుడు వ్యాలిడేషన్ ఫెయిల్స్. ఎప్పుడైతే మన వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అయ్యిందో అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఎర్రర్గా రైజ్ చేయాలంట. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ ఫాస్ట్ ఏపీఐస్లోను, తర్వాత ఫాస్ట్ ఏపీఐస్ అండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వ్యాలిడేషన్. రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటే ఏంటి? మనం హెచ్టిటిపి కాల్స్ వాడతాం. అంటే రెస్ట్ ఏపీఐ యూజ్ చేసినప్పుడు, రెస్ట్ ఏపీఐలు ఏముంటాయి? గెట్ మెథడ్, పోస్ట్, పుట్, ప్యాచ్, అలా డిలీట్, ఈ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మెథడ్స్ నుంచి మనం ఏం చేయాలి? డేటాని తీసుకురావాలి. అంటే రిక్వెస్ట్ని బేస్ చేసుకొని మన ఇన్పుట్ని డేటాబేస్ నుంచి సర్వర్స్ నుంచి తీసుకునేటప్పుడు ఈ రెస్ట్ ఏపీఎస్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్గా రెస్పాన్స్ జనరేట్ చేయాలి. గెట్ తీసుకోవాలి, రెస్పాన్స్ జనరేట్ చేయడానికి మనం ఏమంటారంటే రెస్ట్ ఏపీఐ కాల్స్ వాడతాం. ఈ మెథడ్స్ నుంచి వచ్చే డేటాని కూడా మనం ఏం చేయాలి? వ్యాలిడేషన్ చేయాలి. ఎలా? ఈ టైప్ బేస్ చేసుకొని. దిస్ ఈస్ ద వే ఆఫ్ హెల్ప్ఫుల్ పైడాంటిక్ యూజ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అంటే పైడాంటిక్ యూజ్ చేయడం వల్ల కీ ఫీచర్స్ ఏంటంటే టైప్ని వ్యాలిడేషన్ చేయొచ్చు. ఎలాగా? ఎన్ఫోర్సెస్ టైప్స్ డిక్లేర్డ్ విత్ పైథాన్ టైప్ హింట్స్ యూజ్ చేసుకొని. ఆటోమేటిక్ పార్సింగ్ చేసుకో. ఇలా కన్వర్ట్స్ కంపాటబుల్ వాల్యూస్. ఆ వాల్యూ కంపాటబుల్గా కన్వర్షన్ చేయాలి. ఎలాగా? 1 2 3 అంటే అది కంపల్సరీ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ అని చెప్పి తెలుసుకోవాలి. ఫర్ హ్యాండ్లింగ్ రైజెస్, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. రైజెస్ వ్యాలిడేషన్ ఎర్రర్ రావాలి విత్ డీటెయిల్డ్ మెసేజెస్. అక్కడ కంపల్సరీగా మెసేజెస్ డిస్ప్లే చేయాలి. తర్వాత ఇంటిగ్రేషన్స్. వర్క్ సీమ్లెస్ విత్ ఫాస్ట్ ఏపీఐ కానీ, ఎస్క్యూఎల్ అల్కామి కానీ, డీజాంగో కానీ యూజ్ చేసినప్పుడు కానీ మనం, లేదా జనరేటివ్ ఏజెంట్ కేలో కంపల్సరీగా మనం ఈ పైడాంటిక్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ పైడాంటిక్ మాడ్యూల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు వ్యాలిడేట్ ద యూజర్ డేటా ఆర్ ఏపీఎస్ డేటా. తర్వాత పెర్ఫార్మెన్స్. కోర్ వ్యాలిడేషన్ లాజిక్ ఈజ్ రిటర్న్. ఈ ఏదైతే వ్యాలిడేషన్ చేసే లాజిక్ అయితే ఉందో పైడాంటిక్లో, అది ఎక్కడ డెవలప్ చేశారు? రస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాశారు అనమాట. రస్ట్ అనే ప్రోగ్రామింగ్లో రాశారు. ఇట్ ఈస్ వెరీ స్పీడ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఎక్కడ మనం ప్రోగ్రామింగ్ రాయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఏం చేస్తానంటే విఎస్ కోడ్లో నేను పైడాంటిక్ కోడ్ రాయాలనుకుంటున్నా. పైడాంటిక్ సంబంధించిన కోడ్ రాయాలనుకున్నా. పైడాంటిక్ కోడ్ అంటే ఏదో పెద్ద ఉండదండి. సేమ్ యాజ్ టీజ్గా మనం
ఫంక్షన్స్లో కానీ క్లాసెస్ కానీ ఎలాగైతే డిఫైన్ చేసుకుంటామో ఎలాగైతే రాస్తామో మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో దట్ ఈస్ కాల్డ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నాం కదా. ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే క్లాస్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవైతే ఎలాగైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పైడెంటిక్లీ ఈ కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే దీన్ని బేస్ చేసుకొని మనం ఏమంటారంటే టూల్స్ టూల్స్గా కనెక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ కింద, లేకపోతే మాడ్యులర్ ఫంక్షన్స్ అంటాం. ఇవన్నీ ఇంతే అనమాట. ఇవన్నీ మాడ్యులర్ కోడింగ్ అంటాము. ఇవన్నీ ఇందులో వస్తే వీటన్నిటి గురించి మీకు క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు ఇన్స్టాలేషన్ పైడాంటిక్ అనేదంటే మనం పైథాన్లో ఎలాగైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం పిప్ పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ ఐడెంటిటీ ఏదైతే సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, లేదా ఒక రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో అయినా మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు. అది నేను మీకు విఎస్ కోడ్లో ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ముఖ్యంగా మనం విఎస్ కోడ్ అని వాడుతున్నాం కనుక ఏది కోడ్ అనమాట, సింపుల్ కోడ్ ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఫ్రమ్ నుంచి ఎక్కడ పైడెంటిటీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, బేస్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. బేస్ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక యూజర్ని డిఫైన్ చేయాలనుకున్నాం, ఒక యూజర్ ఫంక్షన్స్ రాయాలనుకున్నాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఆల్వేస్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అప్పర్ కేస్లో ఉండాలి. దిస్ ఈజ్ ద రూల్ అనమాట. యూజర్ క్లాస్ రాస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? బేస్ మోడల్ నుంచి తీసుకుంటున్నాం. బేస్ మోడల్ అనేది ఆర్గ్యుమెంట్ అంటారు లేదా పారామీటర్ వచ్చు. ఆఫ్టర్ దట్ కోలన్ పాస్ అయ్యాలి. తర్వాత ఇక్కడ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలి? స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలి. ఏజ్ ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలి. ఈమెయిల్ ఆల్సో స్ట్రింగ్ ఉండాలి. దిస్ ఈజ్ ద టైప్ అనమాట. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ద టైప్. ఇవి ఇలాగా ఉండాలి అని మనం చెప్తున్నాం. అదర్వైజ్ ఇట్ విల్ త్రో అని యాలిడేషన్ ఎర్రర్ అనమాట. ఇప్పుడు మనం యూజర్స్ నుంచి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫైన్ చేసాము యూజర్ నుంచి. యూజర్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఏదైతే ఏముంది, నేమ్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. ఏజ్ ఇంటీజర్ ఫార్మేట్లో ఉంది. ఈమెయిల్ ఆల్సో స్ట్రింగ్. హౌ డు వీ నో దిస్ ఈజ్ అ స్ట్రింగ్ అని? స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఫార్మేట్ ఈజ్ ద ఎనీ డేటా ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. అంటే ఇట్ ఈస్ అ స్ట్రింగ్. ఇంటీజర్ అంటే ఆల్రెడీ 1 2 3 ఇలా ఉంటే ఇంటీజర్ అంటాం. తర్వాత ఇది స్ట్రింగ్ అని ఈజీగా అయిపోతుంది. అదర్వైజ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ త్రో ఇన్ వ్యాలిడేషన్ ఎర్రర్ అనమాట. దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తామని చూపిస్తాను. ఇప్పుడు మనం విఎస్ కోడ్లో కనుక మన ప్రాజెక్ట్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్స్ ఫాలో కావాలి. క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్ అవర్ లోకల్లో క్రియేట్ చేయాలి. లోకల్ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. తర్వాత ఆ ఫోల్డర్ని ఎలా తీసుకోవాలి? విఎస్ కోడ్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇన్సైడ్ ది విఎస్ కోడ్ చేసుకోవాలి. తర్వాత ఏం స్టెప్ ఫాలో చేయాలి? వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే యాక్టివేట్ ది వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉందో పైథాన్ ఫైల్ కానీ, లేదా .py ఫైల్ కానీ, లేదా .ipynb ఫైల్ కానీ, లేదా రిక్వైర్మెంట్స్ .txt ఫైల్ కానీ, లేకపోతే ఫోల్డర్స్ కానీ ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఇవి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా నేను విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. విఎస్ కోడ్లో మీకు ఎవరికైనా కానీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలిస్తే వెళ్ళండి. తెలియకపోతే మళ్ళీ చెప్తాను. 3 రకాలుగా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి జూపిటర్ నోట్బుక్ ద్వారా అనకొండ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. లేదా పైథాన్లోని వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే యూవీ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేది ఎక్కడంటే పైథాన్ ప్యాకేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు మనం ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్ పైడెంటిక్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ నేను లోకల్లో క్రియేట్ చేశాను అనమాట. ఆ ఫోల్డర్ని ఎలా తీసుకురావాలి? ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరు ఆ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ మీదకి వెళ్ళేసి పైడెంటిక్ ఉందో ఈ పైడెంటిక్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ కొడితే అది వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఆ ఫోల్డర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఆ ఫోల్డర్లో మనం ఏదైనా ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ ఫైల్స్ కానీ న్యూ ఫోల్డర్స్ యాడ్ చేయాలి అంటే ఆ ఫోల్డర్లో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఈ పైడెంటిక్ ఫోల్డర్ ఎదురుగా ఏముంది? ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ ఉంది. దీని మీద ఇలా పెడితే
ఫైల్, న్యూ ఫోల్డర్ అన్నమాట. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ ఫైల్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలంటే ఈ ఫైల్ కానీ ఫైల్ తీసుకోవచ్చు. ఈ ఫైల్ అంటే సపోర్ట్స్ విత్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ కానీ, డాట్ పీవై ఫైల్స్ కానీ, డాట్ ఐపీవైఎన్పి ఫైల్స్ కానీ, డాట్ ఈఎక్సీ ఫైల్స్ కానీ, అలా ఫైల్స్ ఫార్మేట్లో ఉన్న ఫార్మేట్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫోల్డర్ అంటే మనకు తెలిసిందే. ఇక్కడ మనం ఫైల్స్, ఇప్పుడు మనం ముందుగా మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ నేను ఈ టెర్మినల్ మీదకి వెళ్ళండి. టెర్మినల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేయండి. ఈ టెర్మినల్ మీదకి వెళ్ళి న్యూ టెర్మినల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఈ న్యూ టెర్మినల్ ఇది ఏంటిదంటే ఇది పవర్ షెల్ అనమాట. ఈ పవర్ షెల్ కదా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. ఇక్కడ పక్కనే ఉన్న డ్రాప్ డౌన్లో కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే పైథాన్ -m venv.venv అనమాట. ఇది ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ .venv అనేది. ఇప్పుడు ఇది కనుక ఎగ్జిక్యూషన్ చేస్తే ఇక్కడ చూడండి, దీని కింద మనకి ఎలాంటి ఫైల్లు కానీ ఫైల్స్ కానీ లేవు. మనకి దీని కానీ పైథాన్ -m venv.venv venv అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండి. .venv అనేది ఫోల్డర్ నేమ్ అనమాట. మనం ఇక్కడ ఫోల్డర్స్ ఆర్ డైరెక్టరీస్ అని కాల్ చేస్తాము. ఇక్కడ .venv అనేది ఒక ఫోల్డర్ అనమాట. ఇక్కడ ఎందుకు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ అనుకోండి, కంపల్సరీ అని అనుకోండి, లేకపోతే రూల్ అయిన అనుకోండి. ఎందుకంటే మన ల్యాప్టాప్లో మన కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, మన పర్సనల్ సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, లేకపోతే మన ప్రాజెక్ట్కి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలో ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే మన సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్తో వర్షన్స్కి మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల కానీ మనం ఎర్రర్స్ అవుట్పుట్ సరిగ్గా రాకపోవడం జరిగింది అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మనం ఏం చేయాలంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోనే మనం ఏవైతే సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయాలో అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఆ కమాండ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆటోమేటికల్గా .venv అనే ఫోల్డర్ అనేది పైడాంటిక్ కింద వచ్చేస్తుంది అనమాట, యాడ్ అయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలి. హౌ టు యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ వచ్చిన చూడండి, ఆల్రెడీ ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత సేమ్ పాత్రలోకి వచ్చాం, పైడాంటిక్లో ఉన్నాం. మనం మళ్ళీ ఏం చేయలేదు, మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి. హౌ టు యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విఎస్ కోడ్ అంటే సేమ్ ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ ఏదైతే ఉందో .venv అనేది చేసి తర్వాత / ఇచ్చి స్క్రిప్ట్స్ SCRIPTS స్క్రిప్ట్స్ కొట్టేసి తర్వాత యాక్టివేట్ చేస్తే మనకి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్. ఎలా మనకు తెలిసిద్ది అంటే ఎప్పుడైతే అంతకుముందు C డ్రైవ్ ముందు అనే దానికి ముందు ఇక్కడ .venv లేదన్నమాట. ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసామో ఆ .venv వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మన పాత్కి ముందు వచ్చి యాడ్ అయింది అనమాట. అలాగా వచ్చినప్పుడు మాత్రమే మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు అర్థమైంది హౌ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఎలా, దాన్ని యాక్టివేట్ చేయడం ఎలా. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని కానీ ఒక ఫైల్ని కానీ క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే పైడాంటిక్ అనే ఉందో ఆ పైడాంటిక్ మీదకి వెళ్ళేసి ఇలా న్యూ ఫైల్ మీద క్లిక్ చేయాలి. న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ పైడాంటిక్లో .venv ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో కాకుండా అవుట్ సైడ్ ద విఎన్విలో .venv ఫోల్డర్ అవుట్ సైడ్ కనుక వస్తేనే అప్పుడు మన ఆ ఫైల్ అనేది మన ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో మెయిన్లో ఉన్నట్టు, లేకపోతే .venv అనే సబ్ ఫోల్డర్లోకి వెళ్ళి యాడ్ అవుతున్నాడు. అప్పుడు మనం చేంజ్ చేయాలన్నమాట, డైరెక్టర్ని చేంజ్ చేయాలి. అదర్వైజ్ వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్స్ అనమాట. ఇప్పుడు మనం ఏ ఫైల్ని క్రియేట్ చేయాలి, ఇప్పుడు పైడాంటిక్ బేసిక్స్ అనేది తీసుకుందాం అనుకోండి. బేసిక్స్ పైడాంటిక్ అని తీసుకుంటే ఇప్పుడు పైడాంటిక్ బేసిక్స్ అని తీసుకుందాం. basics.py అని తీసుకున్నాం. ఈ పైడాంటిక్ basics.py అనే ఫైల్ని క్రియేట్ చేస్తే ఏమైంది, ఇక్కడ పైడాంటిక్ basics.py వచ్చింది. ఇప్పుడు పైడాంటిక్ basics.py వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం పైడాంటిక్ని ఇన్స్టాల్ చేయాలి. లేదా మనం పైడాంటిక్ని కనుక ఇన్స్టాల్ చేయకపోయినా కానీ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ ఇప్పుడు ఏం చేయాలి, పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్ వరకే తీసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ బేస్ మోడల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది,
ఈ పైడాంటిక్ అనేది మనకి ఇన్స్టాలేషన్ లేదనమాట. ఇన్స్టాలేషన్ అయితే మనకి అది వైట్ కలర్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటున్నాం. క్లాస్ ఏం తీసుకుంటున్నాం? సిఎల్ క్లాస్ యూజర్ క్లాస్ తీసుకున్నాం. యూజర్ క్లాస్ తీసుకొని యూజర్ క్లాస్ ఏం చేస్తున్నాం? బేస్ మోడల్ని యాడ్ చేస్తున్నాం. బేస్ మోడల్ని తీసుకుంటాం అన్నట్టు. బేస్ మోడల్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ కాల్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఐడి అనేది ఆటోమేటిక్ రికమెండేషన్ చేస్తుంది. ఎందుకు రికమెండేషన్ చేస్తుంటే నేను ఏ ఏజెంట్తో ఇంటిగ్రేషన్ చేస్తాను అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ విల్ గివ్ ద ఆటోమేటిక్ రికమెండేషన్స్. ఇప్పుడు అందులో మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఐడి అదే రాసే రూల్ లేదు. ఇప్పుడు నేను మీకు అక్కడ చూపించింది కదా, ఐడి అలాగే ఉంది కదా. ఐడి ఐడి ఎలా ఉండాలి? ఇప్పుడు ఐడి ఆల్వేస్ ఈజ్ ఇన్ ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలి. అందుకని ఇంటీజర్ అయింది కదా. తర్వాత అలా కావాలంటే నేమ్ అయిపోయింది. తర్వాత స్ట్రింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు డేటాకి వచ్చిన తర్వాత యూజర్ డేటా తీసుకుంటున్నాం. యూజర్ డేటా ఇప్పుడు మనం యూజర్లోకి వెళ్ళేసి యూజర్ అయితే యూజర్ అది ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్ మనం ఎలాగైనా డిఫైన్ చేసుకోవాలి. వేరియబుల్ ఎలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. యూజర్ కావాలంటే యూజర్ తీసుకోవచ్చు, లేదా ఏది కావాలంటే తీసుకోవచ్చు, లేదా యువనే తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. యువని తీసుకున్న తర్వాత దాన్ని మనం యూజర్స్లో కింద మార్చుకోవచ్చు. యూజర్ అని ఉంది. యూజర్ తర్వాత ఈక్వల్ పెట్టేసి తర్వాత ఇక్కడ ఏం రాసాం? ఇక్కడ యూజర్ అనేది ఏంటి? ఇక్కడ యూజర్ అనేది ఏంటంటే ఈ క్లాస్ నేమ్ అనమాట. ఈ క్లాస్ నేమ్ ఇక్కడ పాస్ చేయాలి. మన ఫంక్షన్స్లో ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ నేమ్లో ఏదైతే ఇది ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ మనం ఏం చేస్తున్నాం? దీనికి బదులు బేస్ మోడ్లో ఐడి నేను ఇంటీజర్ అన్నాం, నేమ్ స్ట్రింగ్ అన్నాం, ఈమెయిల్ స్ట్రింగ్ అన్నాం. ఇక్కడ సేమ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లో ఈ ఆర్గ్యుమెంట్స్ ఐడి కదా, ఐడికి ఏముండాలి? ఇంటీజర్స్ పాస్ చేయాలి. అది డిక్షనరీ ఫార్మేట్లో. ఇది ఈక్వల్ ప్లేస్ చేస్తే అది డిక్షనరీ ఫార్మేట్ కావాలి. ఐడి ఈక్వల్ టు 1. ఓకే. నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత ఐడి అక్కడ ఇచ్చిందే తీయాలని లేదు. ఐడి ఈక్వల్ టు 100 అని ఇచ్చుకోవచ్చు. తర్వాత కామా నేమ్ ఏముంది ఇక్కడ? నేమ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మన ఇష్టం. అది స్ట్రింగ్ రూపంలో ఉండాలి. స్ట్రింగ్ రూపంలో లేకపోతే స్ట్రింగ్ ఎలా ఉండాలి? ఇక్కడ ఏముండాలి? సపోజ్ పైథాన్ నిద్దాం. పైథాన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది? కామా ఉంది. కామా ఇచ్చిన తర్వాత ఏముంది? ఇంకోటి ఏముంది? ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏముంది? ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఈక్వల్ పెట్టి అది స్ట్రింగ్లో ఉండాలి కదా. పైథాన్ @example.com ఇద్దాం, లేకపోతే abc.com ఇద్దాం. abc.com ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సింపుల్గా ఎంటర్ కొట్టేసి ప్రింట్ యూజర్ని చేయాలి. ప్రింట్ ఆఫ్ యూజర్. ఎందుకంటే ఆ యూజర్లో ఏదైతే ఉన్నాయో ఈ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది అది ఇంటీజర్ అయితే ఓకే, ఇంటీజర్. నేమ్ అయితే పైథాన్, ఈమెయిల్ స్ట్రింగే. ఈ నేమ్ స్ట్రింగ్ ఉంది, ఈమెయిల్ స్ట్రింగ్ ఉంది, ఐడి ఉంటుంది. మనం ఇవి ప్రింట్ చేద్దాం. ఇవి ప్రింట్ చేయాలంటే దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. హౌ టు ఎగ్జిక్యూషన్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం ఫైల్ అది? పైడాంటిక్ basics.py అనే ఫైల్ అనమాట. ఆ ఫైల్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? అది ఎర్రర్ అనమాట. ఆ ఎర్రర్ని మనం రిమూవ్ చేయాలి. హౌ టు రిమూవ్ అంటే ఇక్కడ చూడండి. పిప్ ఇన్స్టాల్ పైడాంటిక్ అనే దాన్ని ముందు ఐడెంటిక్ అని ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. మనకి ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ పార్ట్ ఆఫ్ దిస్ యాప్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ అంట. ఏంటిది? యూజర్స్ పిప్ ఇన్స్టాల్ పైడాంటిక్ బ్లాక్డ్ బై యువర్ ఆర్గనైజేషన్ డివైస్ గాడ్ పాలసీ అంట. కాంటాక్ట్ యువర్ సపోజ్ మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముందో ఇక్కడ సేమ్ ఇక్కడ దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ
ఎందుకు ఇది మనం చూద్దాం ఎందుకు మనకి ఇది రావట్లేదంటే పిప్ ఇన్స్టాల్ పైడాంటి ఇది మళ్ళీ రావట్లేదు. ఆల్రెడీ బ్లాక్డ్ ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ డివైస్ గాట్ పాలసీ కాంటాక్ట్ యువర్ సపోర్ట్ పర్సన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చూస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలాగ రిమూవ్ చేయాలంటే నేను ఆల్రెడీ మనం పైడాంటిక్లోకి వెళ్దాం. ఆ పైడాంటిక్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎందుకు రావట్లేదు దీన్ని ఇలా ఇన్స్టాలేషన్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంది. ఇక్కడ ఇన్స్టాలేషన్కి వచ్చిన తర్వాత పిప్ ఇన్స్టాల్ పైడాంటిక్ అని ఉంది. ఇక్కడ మనకి ఒకవేళ ఇది పిప్ ఒకవేళ టెర్మినల్ అయితే పిప్ ఇన్స్టాల్ పైడాంటిక్ మనకి ఎందుకు రావట్లేదు అంటే ఒకవేళ కోండాతో చూసుకుంటే కోండా ఇన్స్టాల్ పైడాంటిక్ సి కోండా 4 రాయాలి. ఇప్పుడు మనకి ఎందుకు రావట్లేదు పిప్ ఇన్స్టాల్ ఇలా కూడా ఉంది. పిప్ ఇన్స్టాల్ ఇది ఇలా ఇన్ డిఫరెంట్ వేస్ ఉంది. ఇంటిగ్రేషన్ సపోజ్ మనం ఈ ఫోల్డర్ నేమ్ మార్చి చూద్దాం. ఒకవేళ ఫోల్డర్ నేమ్ సేమ్ అదే ఉంది కనుక ఒకవేళ దానివల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో చూద్దాము. ఇక్కడ దీనికి రీనేమ్ చేద్దాము. రీనేమ్ చేసే ఛాన్స్ ఉందా లేదా లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్కి వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్లో పైడాంటిక్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ పైడాంటిక్ మీదకి వెళ్ళేసి సారీ అక్కడికి వెళ్తే కుదరదు కదా, ఇక్కడ పైడాంటిక్ ఉంది కదా, రీనేమ్ చేద్దాం. ఈ రీనేమ్ని ఏం చేద్దామంటే బాగా పీడాంట్ అని ఇద్దాము. ఎందుకంటే అది ఓపెన్ చేసింది కంటే మారదు అనమాట. అది సేమ్ అలాగే ఉంది. ఒకవేళ పైడాంటిక్ మనకి రావట్లేదంటే అదే మెయిన్ కారణం అయి ఉండొచ్చు. అది సపోజ్ దానికి ఎలా ఇద్దాం, రీనేమ్ అంటే చేస్తే రాదు. సపోజ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మార్దాము. రీనేమ్ చేసి పైడాంట్ __ బాలా అని ఇద్దాం. బాలా అని ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే విఎస్ కోడ్ తీసుకోండి. ఈ విఎస్ కోడ్ మీదకి వచ్చేసి విఎస్ కోడ్ మీదకి వెళ్తే సరిపోయింది అనమాట. ఇక్కడ విఎస్ కోడ్ సేమ్ మనకి ప్రాజెక్ట్ అలాగే ఉంటుంది. ఫోల్డర్ మీదకి వెళ్ళేసి ఓపెన్ ఫోల్డర్ మీదకి వెళ్ళండి. ఓపెన్ ఫోల్డర్ మీదకి వెళ్ళేసి మనకి డాక్యుమెంట్స్ మీదకి రండి. డాక్యుమెంట్స్ మీదకి వచ్చేసి మనం పైడాంటిక్ బాలా ఉంది కదా, పైడాంటిక్ బాలా తీసుకోండి. మనకు పైథాన్ basics.py ఉంది కదా. ఇప్పుడు మన ఫోల్డర్ని చూద్దాం. ఇక్కడ పైడాంటిక్ ఉంది కదా, ఇలా ఉంది. సపోజ్ ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలంటే టెర్మినల్ మీదకి రండి. టెర్మినల్ మీదకి వచ్చిన తర్వాత న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్ తీసుకున్న తర్వాత మనం ఇది చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఎలా వచ్చింది కదా, సేమ్ చూద్దాం. ఇక్కడ మన చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. పిప్ ఇన్స్టాల్ పైడాంటిక్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఎందుకంటే మనం ఏమి ఇచ్చాము ఇంతకుముందు, ఆ ఫోల్డర్ నేమ్ అదే ఉంది, ఇక్కడ పైడాంటిక్ అనేది కూడా అలాగే ఉంది. ఇట్ ఈస్ ద రాంగ్ అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్. అందుకని ఇంతకుముందు తీసుకోలేదు అనమాట. ఇప్పుడు ఆ పైడాంటిక్ అనే బేస్ మార్చేసాను కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే, ఇప్పుడు మనం ఈ ఫైల్ని సేవ్ చేస్తే ఆటో సేవ్ మీద ఉంది కదా, ఆటో సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు Ctrl+S మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇది ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ వస్తుంది, చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే ఫోల్డర్ నేమ్ ఉంది పైథాన్ తీసుకోవాలి. పైథాన్ సేమ్ ఆ పైథాన్ ఫస్ట్ ఏదైనా మనం ఆ పైథాన్ ఫైల్తో నేమ్ తీసుకోవాలి. పైడాంటిక్ కదా, పైడాంటిక్ basics.py
ఎగ్జిక్యూషన్ చేద్దాము. ఇప్పుడు వచ్చింది చూడండి, ఐడి ఈక్వల్ టు 100, నేమ్ ఈక్వల్ టు పైథాన్, ఈమెయిల్ ఈక్వల్ టు పైథాన్ abc.com వచ్చింది. అంటే మనం ఐడి అనేది ఇంటీజర్ ఉంది, నేమ్ అనేది పైథాన్ ఉంది, తర్వాత స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఉంది, ఈమెయిల్ స్ట్రింగ్ అన్నాము, స్ట్రింగ్ ఉన్నాం. సపోజ్ ఈమెయిల్ ప్లేస్లో మనం ఏమి ఇద్దాము, స్ట్రింగ్ ఇవ్వకుండా సపోజ్ ఈ స్ట్రింగ్ తీసేద్దాం. ఈ స్ట్రింగ్ తీసేస్తే అక్కడే ఎర్రర్ వస్తుంది కదా. అప్పుడు సింపుల్గా దాని ప్లేస్లో ఏమి ఇద్దామంటే సపోజ్ 100 అనివ్వండి. ఈ 100 అంటే చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఏంది, స్ట్రింగ్ అని ఇవ్వాలని చెప్పాం. మనం ఇక్కడ ఈమెయిల్ ఏమి ఇచ్చాం, 100 అని ఇంటీజర్. సపోజ్ 100 ప్లేస్ ఏమి ఇద్దామంటే 109 ఇద్దాం. 109 ఇస్తే చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని సేమ్ యాజ్ గా ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ పైడాంటిక్ కోర్ వ్యాలిడేషన్ ఎర్రర్లో వ్యాలిడేషన్ ఎర్రర్ ఫర్ యూజర్లో ఎర్రర్ ఉందంట. ఏముంది, ఇన్పుట్ షుడ్ బి వ్యాలిడ్ స్ట్రింగ్ టైప్ ఉండాలి. ఇన్పుట్ వాల్యూ 109 ఉందంట. ఇన్పుట్ టైప్ ఏముంది, ఇంటర్ ఉంది. తర్వాత ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఈ పైడాంటిక్ చూడమంటున్నారు. ఏముంది, ఇన్పుట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ స్ట్రింగ్. ఏముండాలి, కంపల్సరీగా మనకి వ్యాలిడ్ స్ట్రింగ్ ఉండాలన్నమాట. ఇన్పుట్లో వ్యాలిడ్ స్ట్రింగ్ అని ఉండాలి. కాకపోతే మనం ఇచ్చింది ఏంటి, ఇన్పుట్ టైప్ అనే స్ట్రింగ్ టైప్ ఉంటే మనం ఇన్పుట్ వాల్యూ ఏం పాస్ చేసాం, 109 పాస్ చేసామంట. అందుకని ఇన్పుట్ టైప్ అనేది ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, దాన్ని మార్చాలి. ఇక్కడ ఏమని చెప్తుంది, కంపల్సరీ స్ట్రిక్ట్గా ఏం చేశాడు, ఇన్పుట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ స్ట్రింగ్ ఉండాలి. ఇక్కడ వ్యాలిడ్ స్ట్రింగ్ అని ఉండాలి. కాకపోతే మనం ఇన్పుట్ టైప్ అయిన స్ట్రింగ్ అని ఉంది. కాకపోతే మనం ఏం ఇచ్చాం, వాల్యూలో ఇంటీజర్ వాల్యూ ఇచ్చాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. అందుకని మనం ఏం చేయాలంటే, దట్స్ ద రీజన్ పైడాంటిక్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ టు వ్యాలిడేట్ ద డేటా అనమాట. వ్యాలిడేట్ ద డేటా abc@cys.com. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు మనకేమొస్తుంది, ఎర్రర్ ఉండదు అనమాట. సేమ్ యాస్టీస్గా మనకు అవుట్పుట్ వచ్చింది. దిస్ ఈస్ ద వే ఆఫ్ టు ఎగ్జిక్యూషన్ ది పైడాంటిక్ కోడ్ అనమాట. పైడాంటిక్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, అది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. తర్వాత మనం ఇంకొక అనదర్ వేలో యూవీ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు దీన్ని ఈ స్క్రీన్ మొత్తం క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్ అని ఉంటుంది. సిఎల్ఎస్ అంటే సిఎల్ అంటే క్లియర్, ఎస్ అంటే క్లియర్ స్క్రీన్ అనమాట. క్లియర్ స్క్రీన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ కన్సోల్లో ఉన్న టెర్మినల్లో ఉన్న స్క్రీన్ మొత్తం క్లియర్ చేసాం. ఇప్పుడు మనం యూవీ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. యూవీ ప్యాకేజ్ మేనేజర్ ఎలా ఉంటుంది అనమాట. ఈ యూవీ ప్యాకేజ్ మేనేజర్ చూడండి, ఇక్కడ ఈ యూవీ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఇది డాక్యుమెంటేషన్ అనమాట. an ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పైథాన్ ప్యాకేజ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. ఇది రిటన్ ఇన్ రస్ట్. మనం పైడాంటిక్ కూడా బేస్ కోర్ లాజిక్ ఎలా చేశారు, వ్యాలిడేషన్ లాజిక్ అనేది రస్ట్ లాంగ్వేజ్లో రాశారు. ఈ యూవీని కూడా దేంట్లో రాశారు, రస్ట్ లాంగ్వేజ్లో రాశారు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పైథాన్ ప్యాకేజ్. ఇట్ ఈస్ ఆల్సో పైథాన్ ప్యాకేజ్ అని అంట. యూవీ ఎంత తీసుకున్నది, 0.06 సెకండ్స్ తీసుకునేది. పోయిట్రీ అయితే 0.99 సెకండ్స్ తీసుకునేది. అదే పీడిఎం అయితే 1.90 సెకండ్స్ ఉంటుంది. పిప్ అయితే 4.60 సెకండ్స్ తీసుకునేది టు క్రియేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఇది ఏ సింగిల్ టూల్ టు రీప్లేస్ పిప్ని కానీ, పిప్ టూల్స్ని కానీ, పిప్ఎక్స్ని కానీ, పోయిట్రీ కానీ, పై ఎన్విరాన్మెంట్ కానీ, ఫైన్ కానీ, వర్చువల్ ఎన్విరాన్మెంట్ కానీ, వీటన్నిటిని బదులు ఒకటే ఒక ప్యాకేజ్ యూవీ ప్యాకేజీని రీప్లేస్ చేసేది అనమాట. ఇది 10 నుంచి 100 టైమ్స్ ఫాస్టర్ దాన్ పిప్. మనం పిప్ని యూజ్ చేసుకుని వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ కానీ, రిక్వైర్మెంట్స్ని కానీ ఇన్స్టాల్ చేసే దానికంటే యూవీ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకుంటే ఈజీగా మనకి 10 నుంచి 100 టైమ్స్ ఫాస్టర్గా వర్కౌట్ అవుతుందంట, కంపేర్ విత్ పిప్తో పోల్చుకుంటే. ఇవి ప్రొవైడ్స్ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్స్ అని. తర్వాత ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అంటే, దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ యూవీ విత్ అవర్ అఫీషియల్ స్టాండర్డ్ ఇన్స్టాలర్. ఇప్పుడు మనం మ్యాక్ ఓఎస్లో అయినా లేకపోతే లినక్స్లో అయినా చేయాలంటే, ఒకవేళ మ్యాక్ ఓఎస్ అంటే మీరు ఏదైతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడినా కానీ, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ $curl LSF HTTP హాస్టల్ SHUV ఇన్స్టాల్ SH ఇది ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్కి. సపోజ్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడితే ఇదనమాట. ఇది పవర్ షెల్ నుంచి చేయాలి. ఈ పవర్ షెల్ ఎగ్జిక్యూట్ పాలసీ బైపాస్ C IRM HTTP అప్పుడు కాపీ చేసుకుందాం.
కాపీ చేసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు విఎస్ కోడ్కి వెళ్తున్నాం. మళ్ళీ విఎస్ కోడ్కి వెళ్ళిన తర్వాత నేను పవర్ షెల్ తీసుకుంటున్నాను. పవర్ షెల్ తీసుకుని ఇక్కడ పవర్ షెల్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది పవర్ షెల్ ఉంది. ఈ పవర్ షెల్ తీసుకొని సేమ్ సేమ్ ఇక్కడ నేనేం చేస్తానంటే సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేసి దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తా. అది ఇన్స్టాల్ అవుతుంది. ముందు ఏదైనా సరే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాలేషన్ చేయాలి కంపల్సరీగా. ఇన్స్టాలేషన్ అయితేనే మాత్రమే మనం ఇక్కడ చూడండి uv.exe, uvx.exe ఫైల్, uvw.exe ఫైల్స్ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా అయిపోయింది. మనం ఈ దీన్ని ఇన్స్టాలేషన్ చేసాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు uv init అనమాట. uv init అని క్లిక్ చేయండి. uv is not recognized as an internal or external command ఆపరబుల్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్ బ్యాచ్ ఫైల్ అనమాట. ఇక్కడ మనకు కాదు. ఇప్పుడు అదే పవర్ షెల్లోకి వెళ్తే, ఈ పవర్ షెల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం uv init అని తీసుకుందాం. uv init అనేది కూడా మనకేంది ఇక్కడ uv ద టర్మ్ uv is not recognized the name కమాండ్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు మనకేముంది ఇక్కడ ఏడా తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ తీసుకున్న uv init అని ఉండాలి. కాకపోతే uv init అని ఇస్తే మనకి చేయలేదు. ఇప్పుడు చూద్దాం సేమ్ యాస్టీస్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనకి మనం కమాండ్ ప్రాంప్ట్ తీసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత ఇది మనం ఎక్కడున్నాం, వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డీయాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేయాలి. డీయాక్టివేట్ చేస్తేనే deactivate .vl యాక్టివేట్ చేయాలి. డీయాక్టివేట్ చేసిన తర్వాత లేకపోతే డీయాక్టివేట్ చేయాలి వర్చువల్ ఎన్విరాన్మెంట్ని. ఇప్పుడు ఈ డీయాక్టివేట్ ముందు ఎందుకంటే మనం ఇవి తీసుకుంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి, మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోని మళ్ళీ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, అందుకని మన ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలా డీయాక్టివేట్ చేయాలి. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా డీయాక్టివేట్ చేయాలంటే సింపుల్గా deactivate or deactivate ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా మామూలుగా డీయాక్టివేట్ కావాలి. ఇక్కడ మనకి ఎందుకు కావట్లేదు, ఇక్కడ డీయాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ డీయాక్టివేట్ చేయాలి. ఇప్పుడు డీయాక్టివేట్ కావట్లేదు. ఇప్పుడు సేమ్ ఎలాగా మనకి నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటాను. న్యూ ఫైల్లో కావాలంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఆ న్యూ ఫైల్లో మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తర్వాత సెషన్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు రావాలి, కంపల్సరీ రావాలి. ఇది డీయాక్టివేట్ కావట్లేదు ఏంటి, ఎలా deactivate is not recognized an internal or external command operable program or batch file. సేమ్ డీయాక్టివేట్ కొడితే రావాలి మనకి. యాక్చువల్గా మనకి ఇది ఓకే. ఇలాగా మనకి సేమ్ మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే
నేను వేరే సెషన్‌లో మీకు కంపల్సరీగా యూవీ ప్యాకేజ్‌తో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ.